తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలంటూ ప్రభుత్వం మహా వరుణ యాగం నిర్వహించనుంది. ఈ నెల 10న మహా వరుణ యాగం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. నాగార్జున సాగర్ జలాశయం ఒడ్డున విజయ విహార్ ఆవరణలో ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఋత్వికుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించనున్నారు. 11 హోమకుండాలు, వేద పండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణ యాగం జరగనుంది. యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన 108 మంది ఋత్వికులతో యాగం నిర్వహించనున్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం 3:24 జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలంటూ ప్రభుత్వం మహా వరుణ యాగం నిర్వహించనుంది. ఈ నెల 10న వరుణ యాగం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. నాగార్జున సాగర్ జలాశయం ఒడ్డున విజయ విహార్ ఆవరణలో ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఋత్వికుల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించబోతున్నారు. 11 హోమకుండాలు, వేద పండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణ యాగం జరగనుంది. యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన 108 మంది ఋత్వికులతో యాగం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఇక ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, అదేవిధంగా పంటలు పండాలని కోరుకుంటూ ఈ నెల 10వ తేదీన వర్ణయాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. యాదగిరి గుట్టలో ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ వర్ణయాగం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొత్తానికి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, అదేవిధంగా విస్తారంగా పంటలు పండాలని, ఇటు ఎలాంటి ఇబ్బందులు రైతులు ఉండకూడదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఇందులో భాగంగానే ఈ వర్ణయాగం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఈ నెల 10వ తేదీన ఈ వర్ణయాగం నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఇటు యాదగిరిగుట్ట వేద పండితులను ఆదేశించారు. 108 మంది వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ఈ వర్ణయాగం జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఇటు ప్రభుత్వం YTDAకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఇక యాదగిరిగుట్ట దేవస్థానం ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. మొత్తానికైతే పెద్ద ఎత్తున మహావర్ణ యాగాన్ని నిర్వహించి రాష్ట్రంలో వర్షాలు కురిసేలాగా ఆ భగవంతుడు దీవించాలని కోరుతూ ఇటు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఇటు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పలికారు. దీంతో మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్ణయాగం నిర్వహించడం ఇప్పుడు ఒక మొత్తానికైతే ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష.